హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నోకియా C31 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి చాలా రోజుల తర్వాత అయితే వీళ్ళు మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చారు. సో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, మొబైల్ చూడడానికి ఎలా ఉంది అనేది అయితే అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే నోకియా C31 మొబైల్. మరి కెమెరా పవర్డ్ బై గూగుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసారు. బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి. 8.6 థిన్ ఉంటుందని చెప్పేసి, దాంతోపాటు IP52 ప్రొటెక్షన్ తోటి అయితే ఇది రాయడం జరిగింది. ఇక్కడ మనకు 3 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. 5050 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దాంతోపాటు HDR, పోర్ట్రేట్, నైట్ మోడ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 6.7 inches HD+ డిస్ప్లే ఇది. Android 12 తోటి వస్తుంది. 2 years పాటు మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే దొరుకుతాయని చెప్తున్నారు. 4G ఫోన్ ఇది. మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు చూడండి. nokia.comలో నుంచి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఒక సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని బ్రేక్ చేద్దాం. బాక్స్లో నుంచి దీన్ని మనం ఇలా బయట తీసిన తర్వాత బాక్స్ లోపల మనకు 5 మొబైల్ని ప్రొవైడ్ చేశారు కవర్లో. ఇక్కడ చూడండి, సిమ్ ఎజెక్టర్ని అయితే ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ సిమ్ ఎజెక్టర్, దాంతోపాటే ఇంతకుముందు చెప్పినట్టు 10 watts ఛార్జర్, మైక్రో USB కేబుల్, దాంతోపాటే ఇక్కడ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటివి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం వాటిని పక్కకు ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే, మొబైల్ యొక్క బిల్డ్ బాగా అనిపిస్తుంది చూడండి. చేతిలో పట్టుకున్న వెంటనే అది మనం ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ నోకియా బ్రాండింగ్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇంతకుముందు చెప్పిన ట్రిపుల్ రేర్ కెమెరా ఉంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ అయితే షైనింగ్ కనిపించేస్తుంది, కొంచెం ప్రీమియంగా అయితే కనిపించేస్తుంది. దీనిలో 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి మనకు స్పీకర్ కోసం హోల్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కింది వైపు మైక్రో USB పోర్ట్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్, పైప్ వైపు 3.5 జాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ అయితే పెద్ద సైజులో కనిపిస్తుంది. చాలామంది పెద్ద సైజు ఉండే మొబైల్ని కోరుకుంటూ ఉంటారు సరే, మరి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేసిన మొబైల్ ఇది. మరి దీని బూటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్దాం. సో ఫైనలీ మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇలాగైతే కనిపించేస్తుంది. సో దీనిలో వాల్ పేపర్ ఇదంతా. మరి బ్రైట్నెస్ మొత్తం పెంచి చూద్దాం. స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ ఎలా ఉంది అనేది కనిపిస్తుంది. సో స్క్రీన్ బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. కాకపోతే వెనకాల వీళ్ళు వాల్పేపర్ అటువంటిది ప్రొవైడ్ చేశారు డిఫాల్ట్గా. ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో యూనిసాక్ ప్రాసెసర్ అయితే చూడడానికి కనిపిస్తుంది. మరి ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 2 ర్యామ్ వేరియంట్, స్టోరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. 3GB ర్యామ్ దానికేమో 9600 అలా ఉంది ఇప్పుడు. ఇక దానికంటే అంటే 4GB ర్యామ్ దాని గురించి మాట్లాడినట్టయితే 10500 అలా ఉంది. సో మరి ఇక్కడ మనం ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసి చూద్దాం. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. జనరల్గా మనకు నోకియా మొబైల్స్లో ఒక మంచి విషయం ఏంటంటే బ్లోట్వేర్స్ అనేవి ఎక్కువ చూడడానికి కనిపించవు. క్లీన్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది దీనిలో. మరి దీంతో కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేద్దాం. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు అన్ని ఫార్మాట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి. ఇక ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు ఇట్లా మనము మ్యాక్రోలో, దాని తర్వాత ఇక్కడ వైడ్ యాంగిల్లో కూడా రికార్డ్ చేసుకునే ఆప్షన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనం HDRని కూడా ఎనేబుల్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మరి కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. ఇది సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. ఇక్కడ మన ఆర్టిఫిషియల్ లైటింగ్లో బాగానే ఉంది. ఇంకా కొన్ని ఫొటోస్ చూడండి, మీకు తెలిసిపోద్ది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే, ఫేస్ అన్లాక్ అనేది 1 సెకండ్ గ్యాప్ తీసుకొని అన్లాక్ చేసేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా 1 సెకండ్ గ్యాప్ తీసేసుకొని మనకు మొబైల్ని అయితే అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే వీడియో క్వాలిటీ బాగానే కనిపించేస్తుంది. దాంతోపాటు సౌండ్ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ కూడా చాలా లౌడ్గా మనకు వినిపిస్తుంది. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. చూడ్డానికైతే మొబైల్ అనేది డీసెంట్గా ఉంది. అంటే ఏదో మనం చీప్ క్వాలిటీ మొబైల్ లాగా కాకుండా మంచి మొబైల్ లాగా అయితే కనిపిస్తుంది, ప్రీమియం కనిపిస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఇక దీని బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా బాగుంది. ఇక వేరే విషయాల గురించి మాట్లాడినట్టయితే నోకియా వాళ్ళు మొబైల్స్ని కన్సిస్టెన్సీగా లాంచ్ చేయట్లేదు. మరి ఈ మొబైల్ వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలిసి ఉండదు. దాంతోపాటే ఇక దీనిలో వీళ్ళు యూనిసాక్ ప్రాసెసర్ సంబంధించిన నార్మల్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. కాకపోతే ప్రైస్ మాత్రం 9-10 వేలు పెట్టారు. ఇక అది చాలా ఎక్కువ అని చెప్పేసి నాకు అనిపించింది. మరి నోకియా వాళ్ళు రెగ్యులర్గా మొబైల్ లాంచ్ చేసేసి ఒక డీసెంట్ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం ఈ బ్రాండ్కి ఇంకా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి.
మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.